హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇదైతే కొద్దిగా వీడియో కొద్దిగా స్పెషల్గా కొద్దిగా మంచిగా అప్డేట్తో ఉండబోతుంది ఈ వీడియో. ఓకేనా? అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మర్చిపోకుండా. అండ్ అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మెయిన్గా వీడియోలోకి వచ్చేస్తే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కళ్యాణం తనూజ లాస్ట్ ఎపిసోడ్స్లో లాస్ట్ పొజిషన్స్లో వచ్చారు కదా, లాస్ట్ ఎపిసోడ్స్ కలిపి స్కోర్ యాడ్ చేశాక లాస్ట్లో వచ్చారు కదా. సో దానికైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. వచ్చే ఎపిసోడ్లో ఫుల్ మాస్ లోడింగ్ ఉండబోతుంది. ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారంటే నిజంగా ఆ ఎపిసోడ్ కోసం నేను లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను. నాకైతే ఇది చూసాక నాకు ఒక్కటే అనిపించింది. నేను చెప్పింది విన్న తర్వాత మీకు కూడా ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నాకేమనిపించిందంటే సేమ్ యాజ్ టీజ్గా బిగ్ బాస్ 9లో అంటే వీళ్ళు డేంజర్ జోన్ నుంచి అది గెలిచే ఛాన్సెస్ వరకు ఎలా వచ్చారు టాప్ 1 టాప్ 2లోకి, సేమ్ యాజ్ టీజ్గా నాకు ఇక్కడ కుకింగ్ విత్ రాతరత్నాలు సీజన్ 2లో సేమ్ అలాగే అనిపించింది నాకైతే. అంటే మన లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చూసుకుంటే అంటే లీస్ట్లో ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్లో సేమ్ అలాగే హై పొజిషన్లో ఉండబోతున్నారు. నిజంగా మన కళ్యాణం తనూజ సేమ్ నాకు ఇలా చూసుకుంటే సేమ్ యాజ్ టీజ్గా బిగ్ బాస్లో అలాగే అనిపించింది. కళ్యాణ్ ఫస్ట్లో ఎలిమినేట్ జోన్ ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు కదా, సేమ్ అలాగే ఇప్పుడు టాప్ 1లోకి వచ్చేసాడు కదా. తనుజ కూడా డేంజర్ జోన్లో ఉండేసి సేమ్ ఇలా టాప్ 1 టాప్ 2లోకి ఇద్దరు వచ్చారు కదా. నిజంగా అలాగే అనిపించింది. మీలో ఎంతమందికి నేను చెప్పిన తర్వాత ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? అస్సలు మర్చిపోకండి. నిజంగా అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పింది నిజమే అయింది. అంటే ఒకేసారి హై పొజిషన్కి వెళ్ళకూడదు, స్టెప్ బై స్టెప్ వెళ్తేనే అది స్ట్రాంగ్గా పిల్లర్గా నిలుస్తుంది. అది నిజమే కదా. మన కళ్యాణం తనుజ లైఫ్లో కూడా సేమ్ ఇలాగే వాళ్ళు ఎన్ని ట్రోల్స్కి ఎన్నిటికి గురయ్యారో అండ్ అలాగే అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇంకా వస్తాయి అప్డేట్స్ అవన్నీ, డోంట్ వరీ మీరు, ఓకేనా? అస్సలు టెన్షన్ తీసుకోకండి. వాళ్ళిద్దరూ లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, వచ్చే ఎపిసోడ్స్లో ఎలా ఉంటుందని చెప్పి అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఆ దేవుడనే వాడు ఉంటాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడు. నేనైతే లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను ఆ ఎపిసోడ్స్ కోసం. అండ్ అలాగే ప్రోమో కూడా వచ్చేసింది కదా టీవీలో, దాంట్లో కూడా ఇంకా మన కళ్యాణం తనుజ, నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, తనుజ బ్లాక్ శారీ అండ్ వైట్ హుడీ కళ్యాణ్ వేసుకుంటాడని చెప్పేసి. నేను ఎక్కడ ఏ అప్డేట్ అయితే తప్పుగా చెప్పలేదు. నేను వచ్చే ఎపిసోడ్స్ గురించి చెప్పాను, లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్ గురించి కాదు. వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి చెప్పాను, ఓకేనా? నిజంగా ఆ ప్రోమో చూసాక ఏదైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరైతే, అందరు దిష్టి పోవాలి. నిజంగా చెప్పాలంటే నేనే దిష్టి చేస్తున్నా వాళ్ళిద్దరికి ఎప్పుడు చాలా దిష్టి తగిలేసింది వాళ్ళిద్దరికి. ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళిద్దరికి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి దిష్టి తగలక తప్పదు. అంత క్యూట్గా ఉన్నారు ఇద్దరైతే. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు. నిన్నైతే కొద్దిగా నాకు హెల్త్ వల్ల కొద్దిగా అలా బాధపడ్డాను కదా, ఈరోజు అయితే వాళ్ళని చూసేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా తనుజ ఇంకా అందరూ డిసెస్ దాంట్లో ప్రోమోలో ఏంటంటే ఇంకా అందరూ మంచిగా జాతరత్నాలు కుక్స్ అందరూ మంచిగా ఎంట్రీస్ ఇస్తారు. ఇంకా తర్వాత ఇంకా నార్మల్ అక్కడక్కడే చేస్తారు. ప్రోమో అంటే ఇంక మొత్తం వేరు కదా. సో ఇంకా తనుజ కుక్ చేశాక అందరూ ఇంకా సర్వ్ చేస్తారు కదా జడ్జెస్కి టేస్ట్ చూపించడానికి. అప్పుడు కొద్దిగా తనుజ కూడా కొద్దిగా లైట్గా అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా శ్రీదేవి గారు ఉండి ఒక హగ్ ఇస్తావా అని చెప్పేసి తనుజని పిలుస్తుంది. నిజంగా సూపర్ టేస్టీగా ఉంది అని చాలా పొగడేస్తుంది.
ఇంకా సేమ్ అలాగే సంజయ్ గారు కూడా సేమ్ అద్దిరిపోయిందని చెప్పేసి రోహిణిని వాళ్ళని హగ్ చేసుకుంటాడు. నిజంగా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ ఎపిసోడ్స్లో ఎంత బాధపడిందో ఈ ఎపిసోడ్లో అయితే అంత హ్యాపీగా ఉండబోతుంది. టాప్ 1లో ఉండబోతుంది. అండ్ అలాగే ఇంకా కళ్యాణ్ అయితే అక్కడ చూపించలేదు, బట్ మన కళ్యాణ్ కూడా బాగా చేస్తాడు. అది కరెక్ట్గా తెలియదు నాకైతే టాప్ 2 ఆర్ టాప్ 3 అని చెప్పేసి రెండిట్లోనే ఉంది. లాస్ట్ అయితే లేడు. ఓకేనా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మన కళ్యాణ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కదా, ఎంత గ్రేట్ చెప్పండి, మీరే చెప్పండి. అక్కడ 5th పొజిషన్ నుంచి అక్కడ వరకు రావడం అంటే ఇంకా గ్రేట్ కదా. ఇంకా వచ్చే ఎపిసోడ్స్ టాప్ 1 రావచ్చు, చెప్పలేం కదా. ఒకవేళ వాళ్ళిద్దరే టాప్ 1 అంటే ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చి టాప్ 1లో ఉంటే ఎంత బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. ఆ ఎపిసోడ్ కోసం అయితే నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆ ఎపిసోడ్ వస్తుందేమో, వాళ్ళిద్దరు ఒకే రకంగా చేసి ఒకే రకంగా మార్క్స్ వస్తే ఆ ఎపిసోడ్ ఉంటుంది చూడండి, నిజంగా ఫ్యాన్స్కి పండగే. అసలు అందరూ కోరుకొని గట్టిగా అలాంటి సిచ్యువేషన్ రావాలని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకే మార్క్స్ వచ్చి ఒకే టాప్ 1లో ఉండాలని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఆ ఊహ ఎంత బాగుందో, అది నిజమైతే ఎంత బాగుంటుందో. బట్ జరుగుతుందేమో, చెప్పలేం కదా. అందరు గట్టిగా కోరుకోండి. ఇప్పటివరకు అందరు కోరుకున్నవన్నీ జరిగాయి, ఇది కూడా అవ్వచ్చేమో, ఏమో చెప్పలేం కదా. సో అందరు గట్టిగా మేనిఫెస్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నో వరీస్, వాళ్ళిద్దరు అయితే మంచిగా హ్యాపీగా ఉన్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో చాలా 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 మాస్ లోడింగ్ ఉండబోతుంది. ఇంకా తనుజ అయితే టాప్ 1, కళ్యాణ్ అయితే ఏదైతే చెప్పాను కదా 2 or 3 ప్లేసెస్ అని చెప్పేసి, అదైతే ఫిక్స్. మ్యాక్సిమం అయితే టాప్ 2 నాకు తెలిసి, బట్ చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. మళ్ళీ అది మాత్రం కరెక్ట్గా చెప్పలేను. ఇంకా కళ్యాణ్ ఇంకా స్టెప్ బై స్టెప్, తనుజ ఆల్రెడీ కుకింగ్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కళ్యాణ్కి అంత లేకపోయినా అలా రావడం చాలా గ్రేట్ కదా నిజంగా చెప్పాలంటే. కానీ ఎప్పటికైనా టైటిల్ విన్ అయ్యేటప్పుడు మన కళ్యాణ్ తనుజాలలోనే విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళిద్దరిలోనే ఒకరు విన్నర్ అవ్వాలి. దేవుని దయ వల్ల వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా మన అందరం అనుకుంటే విన్నర్ అయిపోతారు ఖచ్చితంగా. చూద్దాం ఏమవుతుందో. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అంటే ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం తనుజకి ఎక్కడ ఆయిల్ పడింది లేదు అంటున్నారు. చూద్దాం, ఇంకా ప్రోమో అయితే ఒక్కటే వచ్చింది కదా, ఇంకా ప్రోమోస్ 1 or 2 ఉంటాయి కదా. సో చూద్దాం. నాకు తెలిసి అప్పుడు చెప్పినప్పుడు సండే ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ గురించి షూట్ జరిగిందనమాట. అది ఈ ఎపిసోడా అంటే ఇప్పుడు వచ్చే అదే ఈ వీక్ వచ్చే ఎపిసోడా లేకపోతే అదే April 25th వచ్చే ఎపిసోడా అని క్లారిటీగా తెలియదు. చూద్దాం, ప్రోమోలో వస్తుంది కదా, అందరు చాలా డౌట్ పడుతున్నారు ఏ ఎపిసోడ్ అని చెప్పేసి. అదైతే క్లారిటీగా తెలియదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ శారీలో అయితే తనకైతే ఏం అవ్వలేదు, ఎందుకంటే చాలా వరకు తన ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా వరకు బయటకు వచ్చాయి ఈ శారీలో. ఈ ఎపిసోడ్ అయితే కాదు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చే అదే April 25th ఆఫ్టర్ వచ్చే ఎపిసోడ్లో అదే తనుజకి హ్యాండ్ మీద ఆయిల్ పడింది కదా, ఆ ఎపిసోడ్ అనమాట. చాలా బాధగా ఉండే ఎపిసోడ్ నిజంగా చెప్పాలంటే ఆ ఎపిసోడ్. బట్ తప్పదు. బట్ ఇప్పుడైతే తనుజ గారు అయితే చాలా కొద్దిగా బాగున్నారు. పెయిన్ అంటే ఇంకా నార్మలే కదా, ఇప్పుడైతే అదేం లేదు, చాలా బాగున్నారు. ఇప్పుడు చాలా వీడియోస్ బయటకు వచ్చాయి, దాంట్లో అయితే ఏం లేదు. తనుజ గారు అయితే ఫుల్ హ్యాపీగా మాస్గా ఉన్నారు, ఓకేనా. మీరైతే టెన్షన్ అస్సలు తీసుకోకండి. నాకు తెలుసు ఈ వీక్ అయితే కాదు, ఓకేనా. ఈ వీక్ అయితే ఫుల్ మాస్ లోడింగ్ ఉండబోతుంది, అదైతే చెప్పగలను అంతే. ఇంకొంతమంది ఏంటంటే మీరు పేరప్ తప్పు చెప్పారంటున్నారు. నేను చెప్పింది లాస్ట్ వీక్ పేరప్ కాదండి, అంటే సాటర్డే వచ్చింది కదా ఆ పేరప్ కాదు. నేను చెప్పింది నెక్స్ట్ వచ్చే 2 ఎపిసోడ్స్ పేరప్ గురించి చెప్పాను. నీట్గా నా వీడియో పూర్తిగా చూసి అప్పుడు కమెంట్ చేయండి, ఓకేనా. మీరు పూర్తిగా వీడియో చూడకుండా ఇలా పెట్టకండి, ఓకేనా. ప్లీజ్ మొత్తం వీడియో నీట్గా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్పాను అని చెప్పేసి. మీరు ఆఫ్ చూస్తే అసలు ఏం అర్థం కాదు. నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. నేనైతే ఎక్కడ తప్పు చెప్పలేదు, అన్నీ కరెక్ట్గానే అప్డేట్ ఇచ్చాను. నాకు తెలిసినవి మీకు అప్డేట్ ఇచ్చాను. నిజంగా చెప్పాలి, నాకు అప్డేట్స్ ఇవ్వాలి చాలా భయం వేస్తుంది. అంటే ఈ వీక్ జరిగేవి ఇస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది, నెక్స్ట్ వచ్చేవి ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది. మీరు ఇలా కమెంట్ చేస్తుంటే నేను ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఇంకా మీరు వద్దు అని చెప్తే నేను ఈ వీక్ మాత్రమే చెప్తాను, నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఏవైతే చెప్పను. ఓకేనా? నిజంగా నాకు ఈ కమెంట్స్ చూస్తే కొద్దిగా భయం వేస్తుంది. అంటే నేను ఎక్కడ తప్పు చెప్పాను నాకే అనిపిస్తుంది. నేనైతే కరెక్ట్గానే చెప్పాను. నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ గురించి చెప్పాను. కరెంట్ లాస్ట్ అదే సాటర్డే వచ్చిన ఎపిసోడ్ గురించి కాదు, నేను ఎక్కడ చెప్పలేదు. ఆ అప్డేట్ అనేది ఈరోజు వీడియోలో అప్లోడ్ చేశాను మార్నింగ్. ఓకేనా? మీరు నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూసిన తర్వాత అడగండి. అప్పుడు ఒకవేళ తప్పు అనిపిస్తే అప్పుడు అడగండి, నేను మీకు చెప్తాను కరెక్ట్గా. ఓకేనా? ఇంకా నిజంగా ఆ ఎపిసోడ్ కోసమే చాలా వెయిట్ చేస్తున్నాను. కళ్యాణ్ తనుజ కంబ్యాక్ అంటే ఎలా ఉండాలో అలా నిరూపించారు. నిజంగా చెప్పాలంటే ఆ మూమెంట్స్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా నా వీడియో చూసాక? ఫ్యామిలీ ఆర్ యూ వెయిటింగ్? ఇంకొకటి మన తనుజ గారి గురించి అప్డేట్ ఏంటంటే, ఒక ఆరెంజ్ శారీలో ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే నాకు తెలిసి ఒక యాడ్ షూట్ ఆర్ సంథింగ్, అది త్వరలోనే ఆ వీడియో వచ్చేస్తుంది ఫుల్ వీడియో. దానికోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఆ శారీలో మన తనుజ గారు చాలా క్యూట్గా చాలా సూపర్గా ఉంటారు నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే బ్లాక్ శారీలో కూడా చాలా 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 బాగుంటారు. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, మన నటరాజ్ మాస్టర్ పాపతో తనుజ గారి ఒక పోస్ట్ చేశారు. నిజంగా అయితే చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా ఉంది. పాప కూడా చాలా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే మన తనుజ గారు నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళ జోడి నచ్చితే ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ అండ్ వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? అది తనుజ గారి తరఫున చెప్తున్నాను. మీ ఇష్టం, అది మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. జియో హాట్‌స్టార్లో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఓకేనా? మీకు ఏ జోడి జరిపితే ఆ జోడి. కళ్యాణ్ తరపున కూడా ఎవరు నచ్చితే వాళ్ళు ఓట్ చేయండి. ఓకేనా? అండ్ కళ్యాణ్ అండ్ తనుజ తరపున ఎవరు నచ్చితే వాళ్ళు ఓట్ చేయండి వాళ్ళకి. ఓకేనా? నిజంగా బైరా లక్కీ తనుజ దగ్గర ఉన్నందుకు. నిజంగా చెప్తున్నా, ఎంత క్యూట్గా ఉందో అసలు ఆ బైరా అయితే. నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బైరా తనుజాతో. నిజంగా చెప్పాలంటే ఆ బైరా ప్లేస్లో మనం ఎందుకు లేమా అనిపిస్తుంది. చాలా చాలా క్యూట్గా చాలా సూపర్గా ఉంది. మీరు తనుజ గారి గురించి చెప్తున్నారు, కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పరా అనుకుంటున్నారేమో. మన కళ్యాణ్ బాబు చాలా బిజీగా ఉన్నారండి. ఏం చేద్దాం చెప్పండి? ఏ పోస్ట్ వదలట్లేదు, ఏ వీడియో వదలట్లేదు. ఏం చెప్పండి, అంత ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు కదా, కేరళకి వెళ్ళినట్టు అక్కడ బోటింగ్ అలా. నేచర్ అయితే చాలా సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎవరైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఓకేనా? మన కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, బర్త్డేకి ఉంటారా లేదా అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. మన కళ్యాణ్ వచ్చేస్తున్నాడండి ఆల్రెడీ. ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశాడు, అంటే ఫ్లైట్లో ఉన్నా అని చెప్పేసి ఒక కాఫీ కప్తో. సో డోంట్ వరీ, కళ్యాణ్ అయితే బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాడు, ఉంటాడు. ఓకేనా? ఇంకా ఎన్ని డేస్ చెప్పండి? 4 డేస్లో మన బాబు బర్త్డే. మన బీబికా లయన్ కళ్యాణ్ పడాల బర్త్డే వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. మన ఇండస్ట్రీలో ఫస్ట్ బర్త్డే కదా కళ్యాణ్ది. ఫ్యాన్స్ అయితే చాలా సూపర్గా సర్ప్రైజ్ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అంటే పిల్లల డ్యాన్స్, అంటే ఆర్ఫేజ్ హోమ్లో ఇంకా చాలా చాలా బాగా చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, మన కళ్యాణ్ పడాలకి ఈ బర్త్డే ఒక స్పెషల్ బర్త్డేగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అడుగు పెట్టాక బర్త్డే జరుపుకుంటున్నాడు కదా. ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ వస్తాయో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి, చూద్దాం ఎన్ని సర్ప్రైజెస్ వస్తాయో బయటికి. వెయిట్ చేద్దాం. ఇప్పటికైతే మన ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్స్లో దాంట్లో కూడా వీళ్ళు అంటే మొత్తం కాల్ లాగా అరేంజ్ చేసి మొత్తం చేస్తున్నారు. ఒక సేమ్ మన తనుజాకు చేశారు కదా, స్పేస్లోకి వెళ్ళి అన్నీ అంటే ఒక మెమొరీ లాగా చేస్తున్నారు. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఇన్స్టాలో లింక్స్ పెట్టారు. ఓకేనా?
ఇంకా వచ్చే ఎపిసోడ్ అయితే మాస్ లోడింగ్ అని చెప్పాలి. ఫైనల్గా నిజంగా చెప్పాలంటే ఆ ఎపిసోడ్ కోసం నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరైతే అసలు ఎవరు టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి. మనం హ్యాపీగా మంచిగా సపోర్ట్ చేసేంత వరకు వాళ్ళిద్దరు అయితే ఎక్కడికి అంటే వాళ్ళిద్దరికి ఏమి అవ్వదు. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉన్నారు కూడా. సేమ్ యాస్టీస్ బిగ్ బాస్ 9లో మీరు ఎలా చూసారో, మీరు ఎలా ఊహించుకున్నారో అలాగే బయట కూడా అంతకంటే 1000% డబల్గా హ్యాపీగా అలాగే సేమ్ యాస్టీస్గా ఇంకా ఎక్కువ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే నిజంగా చెప్పాలంటే మనం అసలు సక్సెస్కి తిరిగే లేదు. అసలు నిజంగా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ బాండ్ వాళ్ళిద్దరిది. బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్ అంతే వాళ్ళిద్దరు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా కళ్యాణం తనుజ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఇంకా మన బాబు బర్త్డే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఫైనల్గా మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.